555 సిగరెట్స్ రెడీయా? రెడీ సార్. రమ్ బాటిల్ రెడీయా? రెడీ సార్. ఫలానా క్యాసెట్ రెడీయా? అది రెడీ సార్. మంచి చాకులంటే కుర్రడివి అన్ని రెడీగా పెట్టావు. అవును సార్. కానీ ఒక్కటే లేదు. ఏది సార్? ఏదా? 2 బెడ్లు ఉన్నాయి కదా, సింగిల్ చార్జ్ చేస్తావా డబుల్ చార్జ్ చేస్తావు కదా? Yes, sir. అందుకే చెప్తున్నా రెండో మనిషి ఉంటుందా? నేను ఉన్నాను కదా సార్. నువ్వున్నావా? నీ వయసు ఎంత? ఓటేసాను సార్. ఓటు వేసావా? ఆ. సర్లే, ఇప్పుడు ఎవడు పడితే వాడు ఓటు వేయచ్చుగా. అది కాదయ్యా, నీ వయసు ఎంత? 18 ఏళ్ళు సార్. 18. అందుకే మంచం మీదకి ఎవరు కావాలో తెలియలే. పిల్లయ్యా. పిల్ల అదేముంది ఈజీ సార్. ఈజీయా? అవును సార్. పిల్లని తీసుకొస్తాడా లేక స్టాక్ ఉంచాడా? అయ్యయ్యో. నీ గురించి నాకు తెలియదు కదా. ఎక్కడ ఉంది? కరెక్ట్ గా 7 గంటలకి కాటేజ్ వెనకాల ఒక హై క్లాస్ ఫిగర్ వచ్చేస్తుంది. అమ్మాయిని మీరే పిలుచుకోవాలి, కానీ మా ఓనర్ గారితో చెప్పొద్దు. ఎంత మాట! నా మొహం చూస్తే విభీషణంలో ఉన్నానట్రా. అమ్మాయే గదిలోకి వస్తుంది, మీకు ఈ క్యాసెట్ ఎందుకు సార్? అబ్బాయి, నువ్వు చిన్న పిల్లాడివి, ఆ. పుస్తకం కొనగానే చదవకూడదు. అదెవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారని ముందు పీఠిక చదవాలి. ఇది పీఠిక నాని. అలాగా, ఆ. మన ఇద్దరం కలిసి చదువుదాం సార్. ఇద్దరం కలిసి చదువుదామా? ఆ. ఇప్పుడు నీకు 18 ఏళ్లే, 21 ఏళ్ళు వచ్చాక నువ్వు నాతో పాటు చదవచ్చులే. దానికి 3 ఏళ్ళు వెయిట్ చేయాలి కదా సార్. అది మీ బాబుని అడుగు నాని. ఆ. నన్ను అడిగితే నేనేం చేయను. పో పోరా. అరే అరే, 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 అక్కడ లేవటరీ ఉంది, ఈ పక్క నుంచి పోరా. ఆ. చిలక కొట్టుడు కొడితే పిల్లదాన పలక మారిపోతావే కుర్రదాన. హలో, అరే అబ్బులు, నేనేరా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మన కాటేజీ నుంచేరా. వరలక్ష్మి ఇంట్లోనే ఉందా? వరలక్ష్మి ఇంట్లోనే ఉంది, 7 పిల్లలు ఉన్నారు. గాడిద వరలక్ష్మి నా పెళ్ళాన్రా. నువ్వొక్కడివి, వరలక్ష్మి నీతో పాటు ఉంటే నేను వస్తే బాగుండదు కదా. అరి పూల, వరలక్ష్మి ఇంట్లో ఉంటేనే 7 కన్నది. కాటేజీ కూడా వస్తే 20 అవుతారు. వరలక్ష్మి ఏమన్నా కొత్త పెళ్ళవా కాటేజీ బుక్ చేయడానికి? రే, ఒక చక్కని ఐటమ్ ఏర్పాటు చేశాను, త్వరగా రారా, అది వచ్చేస్తుంది. ఆ? ఐటమా? ఇంకో గంటలో నేను అక్కడ వాళ్తాను. ఏంటి, గంటలో వస్తావా? రే, ఈలోగా దానికి బిడ్డ పుట్టి బారసాలు అవుతుంది, త్వరగా రారా. ఒకే మజా ఇవాళ. 60 ఏళ్ళకి పురుడు వచ్చిందా? ఓ క్రాస్ టాకా, సారీ సార్. అమ్మయ్యా.